SS న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. వ్యవసాయం బలోపేతం ద్వారానే పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టీకరించారు. CII సదస్సు విజయవంతం కావడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, IT శాఖ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఇసుక మాఫియా. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను JCBలతో తరలింపు. కేరళ నుండి ఒడిశాకు తరలిస్తున్న గంజాయి ముఠాను పట్టుకున్న పాలకొండ పోలీసులు. గంజాయి అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని DSP రాంబాబు వెల్లడి. శ్రీకాకుళంలో నిర్మించి తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి కీలక MOU నేడు CI పార్ట్నర్షిప్ సమ్మిట్ లో జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రస్తుతం స్థల పరిశీలన జరుగుతుంది. మౌలిక వసతులు, రెగ్యులేటరీ అనుమతులపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి పనిచేయనున్నారు. విశాఖపట్నంలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ భాగస్వామ్య సదస్సులో 2వ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం బలోపేతం ద్వారానే పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర GSDPలో 35% ప్రాథమిక రంగం నుంచే వస్తుండడం ద్వారా వ్యవసాయ ప్రాధాన్యతకు మరోసారి నిదర్శనం లభించిందని అన్నారు. వ్యవసాయ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులతో ఆంధ్రప్రదేశ్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. ఫార్మ్ మెకనైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ల వినియోగం రైతుల ఖర్చులను భారీగా తగ్గించి లాభదాయకతను పెంచుతుందని వివరించారు. రసాయనాలు లేని సహజ వ్యవసాయ ఉత్పత్తులకు గల డిమాండ్ పెరుగుతుండటంతో సహజ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. 9 ఏళ్ల క్రితం ముందు చూపుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన నేచురల్ ఫార్మింగ్ నేడు ఆంధ్రప్రదేశ్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. CII సదస్సు విజయవంతం కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, IT శాఖ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు UAEలో, మంత్రి నారా లోకేష్ లండన్లో పెట్టుబడిదారులతో చేసిన చర్చలు రాష్ట్ర నమ్మకాన్ని పెంపొందించాయని అన్నారు. రాష్ట్రం మరియు కేంద్రం మధ్య నెలకొన్న సత్సంబంధాల వల్ల పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడిందని, కేంద్ర ప్రభుత్వం కూడా పలు నిబంధనలు సడలిస్తూ సహకరిస్తుందని అన్నారు. వన్ కాల్ వన్ డీల్ భావనతో ప్రభుత్వం పనిచేస్తుండడం వలన పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తూ కేవలం 45 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసే వ్యవస్థ అమల్లోకి వచ్చిందని అన్నారు. 2 రోజుల CII సదస్సు ఫలితంగా రాష్ట్రంలో 13 లక్షల కోట్లకు పైబడి పెట్టుబడులు సమకూరగా 112 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం రాష్ట్ర పురోగతికి శుభ సంకేతమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పెట్టుబడులు ఏపీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళ నుండి ఒడిశాకు తరలిస్తున్న గంజాయి ముఠాను పాలకొండ DSP రాంబాబు ఆధ్వర్యంలోని బృందం పక్కా సమాచారంతో పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపుగా 6 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇటువంటి అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని DSP రాంబాబు తెలిపారు. ఈ టీంలో DSP పాలకొండ CI బత్తిలి SI ఉన్నారు. సందర్భంగా చూస్తే బండి నెంబరు మనకి KL11DC0098 అనే నెంబరు హోండా యాక్సెంట్ కారుగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో వెళ్ళి చెక్ చేయగా మొత్తం 53 ప్యాకెట్లు గంజాయిగా అనుమానం ఉన్నటువంటి ప్యాకెట్స్ ని అక్కడ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. ఆ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేయగా అది గంజాయిగా అనుమానంగా ఉంది అని చెప్పి సీజ్ చేసి ప్రొసీజర్ ప్రకారంగా రిజిస్టర్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా తీసుకొచ్చి చెక్ చేయించడం జరిగింది. గొలంగిరి దగ్గరలో ఒక అతను వీళ్ళకి 2 లక్షల రూపాయలకి కొని తీసుకొని వస్తుండగా అతను ఇచ్చిన సలహా మేరకు ఆంధ్రాలో లూప్ లైన్ రూట్ లో, బత్తిలి రూట్ లో అయితే లూప్ లైన్ ఉంటుంది,
ఈ రూట్ లో మీరు శ్రీకాకుళం దగ్గర హైవే ఎక్కేస్తే ఈజీగా వెళ్ళిపోతారని ఇచ్చిన సలహా మీద ఇలా బత్తిల మీదుగా వస్తూ ఇక్కడ మనకి దొరకడం జరిగింది అని వాళ్ళు మన ఇంట్రాగేషన్ లో అంటే అడిగినప్పుడు ఈ పోలీసు వాళ్ళు చెక్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం వాళ్ళని ఇవన్నీ సీజ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సిఐ గారు ఇన్వెస్టిగేట్ తీసుకుని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. దీనికి ఎక్కడైతే సోర్స్ ఉందో ఎక్కడ నుంచి వస్తుందో అది కూడా వాళ్ళు కూడా త్వరలోనే వీళ్ళకి అందిన వాళ్ళని కూడా సోర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలతో ఇసుకను తవ్వేస్తుంది. దొరికిందే తడవుగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక డంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా పెద్ద పెద్ద లారీలను రాత్రివేళ ఇతర ప్రాంతాలకు రవాణా సాగిస్తూ కాసులు కొట్టేస్తున్నారు ఈ ఇసుకాసురులు. పాలకొండ మండలంలో శివారు గ్రామాలను ఇసుక డంపింగ్ కేంద్రాలుగా మార్చుకుని ఇసుక దందాలకు పాల్పడుతున్న మాఫియాను మంగళాపురం గ్రామస్తులు అడ్డుకోవడంతో ఈ చీకటి భాగోతం బయటపడింది. పాలకొండ మండలం మంగళాపురం గ్రామంలోని ఇసుక ర్యాంపు వద్ద అక్రమాలు గ్రామస్తులు వెలుగులోకి తెచ్చారు. తమ గ్రామం గుండా పారే నాగావళ నదిలో ఇసుకను జేసీబీలతో యథేచ్ఛగా తవ్వేస్తూ అక్రమ దందా చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని గ్రామస్తులు అందరూ ఒక తాటిపైకి వచ్చి ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డగించారు. దీంతో చేసేది ఏమీ లేక లారీలోని ఇసుకను గ్రామంలో పడేసి ఖాళీ లారీలతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రభుత్వ అనుమతులకు వ్యతిరేకంగా అడ్డగోలుగా ఇసుక తరలించడం వల్ల తమ గ్రామం ముంపునకు గురయ్యే ప్రమాదముందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుకను ప్రజలకు అందిస్తున్న ఇలాంటి అక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. నడగాం గ్రామంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సంపూర్ణ రామాయణ ప్రవచనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ఇప్పిలి రామకృష్ణ శర్మ సంపూర్ణ రామాయణాన్ని ప్రవచనం చేశారు. రామాయణం ఒక కథ కాదని, అందులో మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయని, రామాయణం చదివితే మనిషి ఎలా బ్రతకాలో తెలుస్తుందని అన్నారు. ప్రతి ఒక్క దంపతులు సీతారాములను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లొక్కలాపు త్రినాథరావు, లొక్కలాపు రవిస్వామి, ప్రగడ శ్రీనివాసరావు స్వామి, దుంపాక విశ్వేశ్వరరావు తదితర గ్రామ పెద్దలు, గ్రామస్తులు ప్రవచనకర్తను సన్మానించారు. చెప్పుకోవడానికి నర్సన్నపేట మేజర్ పంచాయతీగా అభివృద్ధికి నోచుకున్న ఆ అభివృద్ధి ఫలాలను నోచుకోని ప్రజలు. నర్సన్నపేట మెయిన్ రోడ్లో ఇబ్బందులు. చెప్పుకోవడానికి నర్సన్నపేట మేజర్ పంచాయతీగా అభివృద్ధికి నోచుకున్న ఆ అభివృద్ధి ఫలాన్ని అనుభవించడానికి నోచుకోని ప్రజలు. మేజర్ పంచాయతీలో జరిగిన అభివృద్ధిలో ఒకటి నర్సన్నపేట మెయిన్ రోడ్ వెడల్పు చేసి సెంటర్ డివైడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేసినా దానివల్ల నర్సన్నపేటలో ఎవరికీ ఫలితం లేకుండా పోయింది. సెంటర్ డివైడింగ్ పై ఇచ్చిన హోల్డింగ్స్ కి ఏ పద్ధతిలో ఇచ్చారు, దానికి నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా, వెడల్పు ఎంతవరకు చేశారో, రోడ్లకు ఇరువైపులా తోపుడు బండ్లు మరియు షాప్ వాళ్ళ హోర్డింగ్స్ అడ్వర్టైజింగ్ బోర్డ్స్ తో రోడ్డుని సగానికి పైగా మూసేస్తున్నారు. ఇది చాలదు అన్నట్లు మేజర్ పంచాయతీకి రెవెన్యూ కొరకై సెంటర్ డివైడింగ్ పైన అడ్వర్టైజింగ్ బోర్డ్స్ కి అనుమతులు ఇచ్చారు. అడ్వర్టైజింగ్ బోర్డులు ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ దానివల్ల వచ్చే ప్రమాదాలను గుర్తించి వాటిని ఎక్కడెక్కడ అమర్చాలి అనే ఆదేశాలు పక్కాగా ఇవ్వకపోవడమే చాలా అనర్థాలకి దారితీస్తుంది. యూటర్న్ తీసుకునే ప్రాంతంలో అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఉండడం వలన వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిని గ్రామ పంచాయతీ అధికారులు దృష్టిలో ఉంచుకొని అడ్వర్టైజ్మెంట్ బోర్డుల్లో కొన్ని మార్పులు తీసుకుంటే వాహనదారుల ప్రాణాలు కాపాడిన వాళ్ళవుతారు. ఎందుకంటే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అవతల వ్యక్తి యువతల వాహనదారుడికి ఆ హోల్డింగ్స్ వలన కనబడట్లేదు. దానివల్ల
యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా యూటర్న్ తీసుకునే ప్రాంతంలో అడ్వర్టైజింగ్ బోర్డులు ఉండడం వలన వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అటు నుంచి వచ్చే వాహనం కనబడక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీన్ని గ్రామ పంచాయతీ అధికారులు దృష్టిలో ఉంచుకుని అడ్వర్టైజింగ్ బోర్డ్స్ లో కొన్ని మార్పులు తీసుకుంటే వాహనదారుల ప్రాణాలను కాపాడిన వాళ్ళవుతారు. ఈరోజు ఏదైతే నర్సన్నపేట మెయిన్ రోడ్లోని ఈ హోర్డింగ్స్ పెట్టారో సెంట్రల్ లైటింగ్ కానుకొని, దాంట్లో ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా లేనప్పుడే అవి ప్రజలకు కానీ వాహనదారులకు కానీ ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. సో ఖచ్చితంగా అక్కడ కొన్ని లోపాలని వాటిని కూటమి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా సరిదిద్దుతాం. వాటిని ఏ విధంగా చేస్తే మనకి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి దానిపై చర్యలు తీసుకునే విధంగా చూస్తాం. ఎక్కడైతే కూడలు ఉన్నాయో ఆ కూడల దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఈ స్టాప్ బోర్డ్స్ కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఈ వాహన వేగాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా చేస్తాం ఆ విషయంలో. గ్రామ పంచాయతీకి వచ్చే రెవెన్యూని గండి కొట్టే ఉద్దేశం మాది కాదు. గ్రామ పంచాయతీ రెవెన్యూని గండి కొట్టాలనే ఉద్దేశం మాది కాదు. హోల్డింగ్స్ పెట్టే విధానంలో మార్పులు చేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగవు. యూటర్నింగ్స్ లో ఉన్న అడ్వర్టైజింగ్ బోర్డులను తీసివేసి డివైడర్ మధ్య నుంచి ప్రజలు ఎవరూ దాటకుండా ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాం. రోడ్డుపై ఇరువైపులా వర్తక వ్యాపారస్తులకంటూ ఒక స్థలం కేటాయించి వాళ్ళు వ్యాపారాలు అక్కడ చేసుకున్నట్లు చూడాలి. ఇలా చేయడం వలన వాహనదారులు మరియు మేజర్ పంచాయతీ ప్రజానీకం మెయిన్ రోడ్డుపై సురక్షితమైన ప్రయాణం చేయగలరని ఆశిస్తున్నాం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ తర్లార రాజశేఖర్ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్లు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను చిత్రపటంను అందజేశారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం శ్రీకాకుళం వాస్తవ్యులు ఆవల వెంకట సత్యనారాయణ సునీత దంపతులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి ఆలయ అన్నదాన ఖర్చుల నిమిత్తం ₹1,00,000 ఆన్లైన్ ద్వారా చెల్లించనున్నారని ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్ తెలిపారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను మరియు చిత్రపటంను అందజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.